మారడం లేదు. ఎన్ని హెచ్చరికలు చేసినా అధికారులు దాడులు చేస్తున్నా భక్తులను దోచుకోవడమే లక్ష్యంగా హోటల్స్ నడుస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుతున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. మరోసారి ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చినా ఎప్పటిలాగానే నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారు అధికారులు. దీంతో భక్తులు నగరవాసుల ఆరోగ్యం గాల్లో దీపంగా మారింది. తిరుపతిలో నాసిరకం ఆహారాన్ని అందిస్తున్న హోటళ్ల తీరుకు సంబంధించి ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. అయితే నెలన్నర క్రితం రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు నగరంలో ఎక్కడా తనిఖీలు చేస్తే అక్కడనే లోపాలు కొట్టొచ్చినట్టుగా కనిపించాయి. 36 నమూనాలు సేకరించగా వీటిల్లో 6 నమూనాలు హానికరమని పరీక్షల్లో వెల్లడైంది. 8 నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ అదే పరిస్థితి. పురుగులు పట్టినటువంటి పదార్థాలు, గడువు తీరిపోయినటువంటి సాస్లు, బూజు పట్టిన కూరగాయలు, ఎన్నిసార్లు వాడారో తెలియని నూనె, అలాగే సింథటిక్ రంగులు, కిచెన్ లో బొద్దింకలు, పురుగు పట్టిన చింతపండు, మూత పెట్టకుండా ఫ్రిడ్జ్ లో పెట్టేసినటువంటి పేస్ట్లు, బిర్యానీలో కలపడానికి కలర్స్, ఇలా ఒక్కటేంటి దేన్ని కూడా వదలలేదు కల్తీ కేటుగాళ్లు. ఇక తిరుపతిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మరీ బరితెగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇష్టారీతిన సింథటిక్ కలర్స్ వాడేసి తయారు చేసినటువంటి ఆహార పదార్థాలతో జనం ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. వీరిని నియంత్రించే వారే కరువైపోయారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు మరియు లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఆదేశానుసారం ఫుడ్ సేఫ్టీ టీంలు 20, లీగల్ మెట్రాలజీ టీంలు 20తో కలిపి తిరుపతి పట్టణంలో ఉన్న ప్రముఖ హోటల్స్ అన్నిటి కూడా రైడ్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం, లాస్ట్ 6 months క్రితం రైడ్ చేసి చాలా కేసులు పెట్టడం జరిగింది. అయినా కానీ ఈ పట్టణంలో ఏంటంటే రోజు 50,000 నుంచి 1,00,000 మంది వస్తూ ఉన్నారు. డీప్ ఫ్రీజ్ చేసి, ఇప్పుడు యాక్చువల్గా వండిన పదార్థాలు స్టోర్ రూమ్లో కాదు, కోల్డ్ రూమ్లో మళ్ళీ డీప్ ఫ్రీజర్స్లో పెడతా ఉన్నారు. చికెను, మటను, తర్వాత టిక్కా, తర్వాత నూడిల్స్, రైసు, మామూలు వండిన రైస్ కూడా కోల్డ్ రూమ్లో పెట్టి సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి శాంపిల్స్ ఇస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఏంటంటే ఏది కూడా వేడిగా సర్వ్ చేయమంటున్నాం, రెడీ టు సర్వ్ చేయమంటున్నాం. కానీ ఇవన్నీ ఆశ్చర్యంగా ఏంటంటే 1-2 ఏదైనా మిగిలిపోయినాయి ఫ్రిడ్జ్ చేసుకుంటారు. కానీ ఈ హోటల్లో కనీసం 10 ఐటమ్స్ ఉన్న ఐటమ్స్ మొత్తం కూడా డీప్ ఫ్రీజ్ చేసి ఎప్పుడో వండినవి. రా ఎగ్స్ ఉండాల్సింది బాయిల్డ్ ఎగ్స్ కూడా నీళ్ళలో పెట్టి ఉన్నాయి. తర్వాత రైస్ కూడా వాసన వస్తూ ఉంది. బిర్యానీ కూడా కోల్డ్ రూమ్లో పెట్టారు. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చూడండి, యాక్చువల్గా బిర్యానీ కూడా కోల్డ్ రూమ్లో పెట్టారు. 10 కిలోలకి, ఇది ఒకటే కాకుండా ఇంకో బేసిన్లో ఉంది, 10 కిలోలు బిర్యానీ కోల్డ్ రూమ్లో పెట్టుకుంటా ఉన్నారు. ఏదైనా మిగిలిపోతే బయట పెడతారు కానీ వాసన వస్తూ ఉంది, వైట్ రైస్ వాసన వస్తూ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత స్టోర్ రూమ్ చెక్ చేస్తే స్టోర్ రూమ్లో కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం స్టోర్ రూమ్ కూడా లేదు. వీటన్నిటిని ఐడెంటిఫై చేసాం. బ్రెడ్ ఎప్పుడు తయారు చేసాం, బ్రెడ్ను కూడా కోల్డ్ రూమ్లో పెట్టారు. ఏదైనా ఉంటే ఒకటి మిగిలిపోతే, మిగిలిపోతే బయట పెడతాం, ఎందుకంటే సెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. దీన్ని కూడా కోల్డ్ రూమ్లో పెట్టారు. ఒక 50 బ్రెడ్స్ ఉన్నాయి, దాని మీద డేట్స్ లేవు. తర్వాత మోనోసోడియం గ్లూటమేట్, మీ ద్వారా మేము ఇచ్చిన కలర్స్ ప్రతి దానికి కలర్ వేస్తూ ఉన్నారు. తర్వాత బొప్పాయి చూడండి, బొప్పాయి పాడైపోయి స్టైల్డ్ కండిషన్లో ఉంది. తర్వాత మేము చెప్పేది ఏంటంటే ఏ కలర్స్ వాడొద్దని చెప్తున్నాం. అది కూడా పర్మిజబుల్ లెవెల్స్లో వాడమంటా ఉన్నాం. కానీ అన్ని ఆహార పదార్థాల్లో కలర్స్, బిర్యానీలో కలర్ వేస్తూ ఉన్నారు, టిక్కాలో కలర్ వేస్తూ ఉన్నారు, చికెన్లో కలర్ వేస్తూ ఉన్నారు, అన్నిట్లో నాన్ పర్మిటెడ్ కలర్స్, హై లెవెల్లో కలర్స్ వేస్తూ ఉన్నారు. తర్వాత మోనోసోడియం గ్లూటమేట్, అదే చైనా సాల్ట్, మీ అందరికీ తెలిసిందే, దాన్ని వాడొద్దని చెబుతున్నాం. ఫ్లేవర్ ఎన్హాన్సర్, దాన్ని కూడా అధిక మోతాదులో అన్నిట్లో